వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మన టెర్రస్ గార్డెన్ లో కొన్ని కూరగాయలు ఇచ్చాయి అనమాట. అవన్నీ కోసుకుంటాను, చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే పొట్లకాయ చెట్టు చూసారా, పొట్లకాయ. సో పొట్లకాయలు అయితే లెక్క అయితే ఇంకా పెద్దవి కూడా వస్తాయి, అప్పుడే కోసేస్తున్నారంటే అనుకోవద్దు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ లో పెట్టి పెంచిన చెట్లు. సో ఇంతే వస్తాయి, ఇంకా పెద్దవి వస్తాయి కానీ చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ దాంతో పాటు గ్రో బ్యాగ్ లో పవర్ సరిపోదు. సో వచ్చే కాయలన్నీ కూడా ఇంకా పెరగవు. సో ఇంత సైజ్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే మిగతా పిందులు కూడా ఉన్నాయి, అవి కూడా పెద్దవి అవుతాయి. నెక్స్ట్ అక్కడ ఉంది చూడండి, లోపల ఉంది. ఇప్పుడు జాగ్రత్త, అక్కడ కనిపిస్తుంది, ఎవరు అడుగుతుంది. కింద డ్రాగన్ ఫ్రూట్ ఉంది, గుచ్చుకుపోతుంది లోపలికి వెళ్తుంటే. అది ఇది ఇంకో పొట్లకాయ. అబ్బో, ఇంకో పొట్లకాయ. ఇంకా ఇంకా అక్కడ రెండు ఉన్నాయి, రెండు కాదు మూడు ఉన్నాయి, కానీ అవన్నీ పిందులు. సో ఇప్పుడు కొయ్య అవసరం లేదు, ఇవి కోసాం కదా. ఇంకా పిందులు పెద్దవి అవుతాయి, లేదంటే బలం సరిపోదు, అవి పెరగు. ఇవి కూడా పెద్ద ఏం పెరగు, అన్నీ అయిపోతాయి. సో గ్రో బ్యాగ్స్ లో మరీ పెద్దవి కావు కాబట్టి ఇంత సైజ్ వచ్చినట్టు కోసేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడైతే మనం బీరకాయలు కోసుకుందాము. చూస్తున్నారా బీరకాయ? సో బీరకాయలు అయితే ఈ సైజులో ఉన్నప్పుడు కోసుకుంటే సరిపోద్ది, మరీ ఇంకా పెద్దవి అవసరం లేదు, ముదిరిపోతాయి. నెక్స్ట్ ఈ కింద అయితే ఇంకో బీరకాయ ఉన్నట్టుంది, అది కూడా కోసుకుందాము. వేరే మొక్కలకి తగలకుండా కట్ అవ్వకుండా చూసుకుని కోసుకోవాలి, లేదంటే ఆ మొక్కలకి కట్ అవుతే ఆ మొక్కలు చనిపోతాయి కదా. సో చూసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పక్కన కూడా ఇంకోటి ఉంటుంది బీరకాయ. ఎక్కడుంది? ఇదిగోండి, ఇక్కడ ఉంది. సో ఇది కూడా కట్ చేసుకుందాము. సో మూడు ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉన్నాయి, పర్లేదు, ఇలాంటివి కోసుకొని లేతగా ఉన్నాయి కాబట్టి తినేయచ్చు. మరీ చిన్నగా పిందిలాగా ఉంటే మాత్రం వదిలేస్తున్నాను, కొంచెం బాగున్నా కానీ కొంచెం లేతగా ఉన్నా కానీ కోసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మంచిగా కాయ ఫామ్ అవటం స్టార్ట్ అవుతే కోతులు వచ్చి కోసేసుకుంటాయి. సో మళ్ళీ అవి వచ్చి వాటితో గొడవ పెట్టినంత లేదు మనకి ఇప్పుడు. సో కాయలు కరెక్ట్గా ఉండి కొంచెం పర్లేదు లేతగా ఉన్నాయంటే కోసేసుకుందాము. ఇప్పుడైతే ఒక 4 బీరకాయల వరకు అయితే కోసుకున్నాము. ఇంకా ఎక్కడున్నాయి అబ్బా బీరకాయలు? పైన ఉండొచ్చు నాకు తెలిసి. అదిగోండి వేలాడుతుంది, అది కూడా పర్లేదు, బాగానే ఉంది, కోసేసుకుందాము. ఇంకేమన్నాయా? ఈ చిన్న పిందె ఎప్పుడో వేయకూడదు, మరీ పచ్చుకుంటుంది. ఇది కూడా పిందె, చాలా పెద్ద అవుద్ది. ఇది పిందె, అది పెద్ద అవుద్ది. అది ఇదిగోండి బీరకాయలు, ఇవేమో పొట్లకాయలు. సో ఇక్కడైతే తోటకూర ఉంది, ఇదిగోండి చూసారా, తోటకూర. దీన్ని కోసుకుందాము. తోటకూర కోసేస్తే ఇంక చక్క మళ్ళీ వస్తాయి, తోటకూర మళ్ళీ పెరిగిద్ది. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇది పునర్నవ ఆకు. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. చక్కగా ఒత్తి కూర తినే బదులు పప్పులో వేసుకొని చక్కగా ఆమ్లెట్ వేసుకొని చక్కగా తింటే ఎంతో బాగుంటాయి. ట్రై చేయండి ఎవరికైనా మీకు దొరుకుతాయి ఇలాంటి ఆకులు. పునర్నవ అని తోటకూర అందరూ దొరుకుద్దిలే బయట, అవి కూడా చాలా మంది తినరు. ఉత్తి తోటకూర తినలేను, కష్టం అనుకున్న వాళ్ళైతే చక్కగా పప్పులోకి వేసుకొని, లేదంటే ఒక ఆమ్లెట్ నంచుకొని, అంటే పచ్చడి వేసుకొని, ఫ్రై కలుపుకొని అలా తింటే వెళ్ళిపోతాయి, ఎందుకంటే హెల్త్కి మంచిది ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసారా, పొన్నగంటి కూర. ఇదైతే మొన్న వీడియోలో చెప్పాను కదా, చెట్టు వేసిన 7 డేస్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు, వెంటనే వచ్చేస్తాయి ఆకులు, జస్ట్ అలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి కదా. సో నేనైతే మొత్తం కోసేయట్లేదు, అవి కొంచెం ఇవి కొంచెం కోసుకుంటున్నాను. సో పప్పులో వేసుకుని అన్నీ వండుకోవచ్చు, చాలా బాగుంటుంది.
ఓకే, మాకైతే ఇవి చాలు ఈ రోజుకి. చూసారా, ఇది పొన్నగంటి కూర, తోటకూర, పునర్నవాకు. సో ఈ 3 కలిపి పప్పులో వేసుకుని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకేమున్నాయి? సో ఇవైతే మనకు వచ్చినాయి ఈరోజు. 2 బీరకాయలు, ఒక 2 పొట్లకాయలు, ఒక 7-8 బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు, ఇంకా పొన్నగంటి కూర, తోటకూర, పునర్నవ. సో ఈ రోజు అయితే పప్పులో కానీ విడిగా పొట్లకాయలు కూర వండుకోవడానికి కానీ, పొట్లకాయలు అయితే ఫ్రై చేసుకోవచ్చు, బీరకాయలు అయితే మమ్మీ నాకు తెలిసి పచ్చడి చేస్తాము రేపు ఎప్పుడు. సో ఈ ఆకుకూర అంతా కానీ, ఆ ఆకుకూర అంతా కూడా మనం పప్పులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకెక్కడైతే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అమ్మా. చూసారా, ఇవి ఎంతమందికి తెలుసు? చూపి, ఇవి ఎంతమందికి తెలుసు? బార్బడస్ చెర్రీస్ అంటారు వీటిని. పుల్ల పుల్ల, అర్రే పచ్చిది కూడా వచ్చింది, సర్లే తినేస్తాను. చూసారు కదా, బార్బడస్ చెర్రీస్ ఇవన్నీ పొడవంట, పొడవంట. సో చూసారు కదా, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.